హీరోలో ఎవరు బిజీగా ఉన్నారు అనే చర్చ మొదలైందంటే ఫస్ట్ వినిపించే పేరే ప్రభాస్. వరుస హిట్స్ అందుకోవటమే కాదు, వరుస ప్రాజెక్టులతో చాలా బిజీగా ఉన్నాడు రెబల్ స్టార్. అందుకే తన మూవీస్కి సంబంధించి వరుస అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే మళ్ళీ సీత దగ్గరే ఆగాడంట రెబల్ స్టార్. ఆ సంగతులు ఏంటో చూద్దాం. ఈ ఏడాది కల్కి 28 నైట్ ఏడి మూవీతో తిరుగులేని హిట్ అందుకున్న ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్తో బిజీగా ఉన్నాడు. అన్నిటిలోనూ ఫస్ట్ రాబోతున్న మూవీ రాజాసాబ్. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా హారర్ కామెడీ బ్యాక్డ్రాప్లో ఉండబోతోంది అని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఫస్ట్ లుక్, టీజర్ కూడా బాగున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్గా మాళవిక మోహన్ నటిస్తోంది. ఓవైపు రాజాసాబ్ షూటింగ్ జరుగుతుండగానే హను రాఘవపూడితో ప్రాజెక్టు పూజా కార్యక్రమాలు పూర్తి చేసేశాడు రెబల్ స్టార్. ఫౌజీ పేరుతో రాబోతున్న ఈ మూవీకి సంబంధించి షూటింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో హీరోయిన్గా ఇమాన్వి ఇస్మాయిల్ అనే బ్యూటీని తీసుకొచ్చారు. అయితే ఫౌజీలో ముందుగా మృణాల్ ఠాకూర్ పేరు వినిపించింది. ఎందుకంటే అను రాఘవపూడి తెరకెక్కించిన సీతారామంలో సీతగా నటించింది మృణాల్. ఆ సినిమాలో అందం, నటనతో కట్టిపాడేసింది మృణాల్. అందుకే ఆమెకి మరోసారి ఛాన్స్ ఇవ్వాలి అని హను రాఘవపూడి ఫిక్స్ అయ్యాడు అనే న్యూస్ వచ్చింది. కానీ ఏమైందో ఏమో ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది. కానీ ఇప్పుడు మరోసారి ప్రభాస్కి జోడీగా మృణాల్ పేరు వినిపిస్తోంది. ఫౌజీ మిస్ అయిన ఈ జోడీని స్పిరిట్తో తీసుకువచ్చే ప్లాన్లో ఉన్నారట సందీప్ వంగ. రాజాసాబ్, ఫౌజీతో పాటు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మరో మూవీ స్పిరిట్. అర్జున్ రెడ్డి యానిమల్తో సెన్సేషన్ యాక్టర్గా పేరు తెచ్చుకున్న సందీప్ వంగ స్పిరిట్ తెరకెక్కించబోతున్నారు. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం కాబోతోంది అని టాక్. ఇందులో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తాడు అనే డిస్కషన్ కూడా జరుగుతోంది. ఇప్పటికే ప్రభాస్ సందీప్ వంగ మూవీలో త్రిష ఓ హీరోయిన్ అని ఫిక్స్ చేశారు. ఇప్పుడు మృణాల్ ఠాకూర్ని కూడా ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నారట సందీప్. ఎందుకంటే సిల్వర్ స్క్రీన్ పై ఈ జోడీ చూడచక్కగా ఉంటుంది అన్నది ప్రేక్షకుల అభిప్రాయం. ఫౌజీలో ఈ జోడీ మిస్ అయినప్పుడు సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెట్టారు నెటిజన్లు. జంట బాగుంది అంటూ. అందుకే ఆ ఛాన్స్ సందీప్ తీసుకుంటున్నాడట. ప్రస్తుతం మృణాల్ తెలుగు, తమిళం, హిందీ మూవీస్తో బిజీగా ఉంది. పైగా ఆమె నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయినట్లే. సీతారామం, హాయ్ నాన్న మంచి సక్సెస్ అందుకున్నాయి. ఫ్యామిలీ స్టార్ పై డివైడ్ టాక్ వచ్చిన మృణాల్ అందం, నటనకి మంచి మార్కులే పడ్డాయి. పైగా ప్రభాస్ హైట్కి సరిగ్గా సరిపోయే బ్యూటీ. అందుకే ఈ జోడీ బాగుంటుందన్నదే సందీప్ ఆలోచన అని టాక్. మిగిలిన దర్శకులతో పోలిస్తే సందీప్ విజన్, ప్లానింగ్ డిఫరెంట్గా ఉంటాయి. ఈ మూవీలో హీరో విలన్ రెండు ప్రభాసే అనే టాక్ కూడా వచ్చింది. అందుకే ఓ క్యారెక్టర్లో త్రిష, మృణాల్ ఫైనల్ అవుతారేమో డిస్కషన్ నడుస్తోంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం వెయిట్ అండ్ సీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.